గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు విజయవాడకు తరలిస్తూ ఉన్నారు. వంశీపై కిడ్నాప్, దాడి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సెక్షన్స్ తో పాటు బిఎన్ఎస్ సెక్షన్స్ ని జోడించి అరెస్ట్ చేశారు. మొత్తం 7 సెక్షన్ల కింద వంశీపై కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరిలో గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మలుపులు ట్విస్టులు కలిసి చివరకు వంశీ అరెస్ట్ వరకు వచ్చింది. వైసీపీ హయాంలో జరిగిన గన్నవరం దాడి ఘటనపై టీడీపీ ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న సత్యవర్ధన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీడియోస్, సీసీ కెమెరాల ద్వారా దాడి చేసిన వారిని గుర్తించిన పోలీసులు మొత్తం 88 మందిని అరెస్టు చేశారు. అయితే ఈ కేసులో A71 నిందితుడిగా ఉన్నారు వంశీ. దీనిని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు వంశీ. ముందస్తు బెయిల్ కి సైతం అప్లై చేసుకున్నారు. ఇది విచారణలో ఉండగానే కేసు మరో మలుపు తిరిగింది. ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ తనకు ఈ కేసుకి ఎలాంటి సంబంధము లేదంటూ ఎస్సీ ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో అఫిడవిట్ దాఖలు చేశారు. ఇది 2 రోజుల క్రితం జరిగింది. సత్యవర్ధన్ ను కోర్టుకు తీసుకొచ్చిన వంశీ అనుచరులు కేసును విత్డ్రా చేయించారని పోలీసులు అనుమానించారు. సత్యవర్ధన్ వెళ్లి వంశీని కలవడం, ఆ తర్వాత విశాఖకు వెళ్లిపోవడం అన్ని కూడా చకాచకా జరిగిపోయాయి. అయితే ఇదంతా నడుస్తున్న సమయంలోనే తన కొడుకు సత్యవర్ధన్ కనిపించడం లేదంటూ ఆయన తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సత్యవర్ధన్ ను అదుపులోకి తీసుకుని విచారించారు పోలీసులు. అయితే తనను కిడ్నాప్ చేసి బెదిరించి కేసు విత్డ్రా చేయించారని పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చాడు సత్యవర్ధన్. దీంతో పటమట పోలీసులు వంశీపై కిడ్నాప్, దాడి కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అది గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని హైదరాబాద్ లో అరెస్టు చేసిన ఏపీ పోలీసులు విజయవాడకు తరలిస్తూ ఉన్నారు. ఆ దృశ్యాల్ని మనం ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. ఆ విజువల్స్ లో వల్లభనేని వంశీని అరెస్టు చేసి పోలీసులు విజయవాడకి తరలిస్తున్న దృశ్యాలను మనం చూస్తున్నాం. అయితే వంశీ భార్య వెంటే వచ్చే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వంశీని మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకుని విజయవాడకు తరలిస్తూ ఉన్నారు. వంశీపై మొత్తం 7 సెక్షన్ల కింద పటమట పోలీసులు కేసులు పెట్టారు. వంశీ భార్య వాహనాన్ని సైతం పోలీసులు అడ్డుకున్నారు. ఇక మాజీ మంత్రి పేర్ని నానిని సైతం హౌస్ అరెస్ట్ చేశారు. గన్నవరంలో భద్రతను పెంచారు పోలీసులు. మొత్తం కాసేపట్లో విజయవాడకు వల్లభనేని వంశీ చేరుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. అక్కడంతా కూడా భద్రత ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లో అరెస్ట్ చేసి విజయవాడకు తరలిస్తూ ఉన్నారు పోలీసులు. అయితే విజయవాడకు చేరుకున్న తర్వాత వైద్య పరీక్షలు చేసిన అనంతరం కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. అరెస్ట్ అనేది దాన్ని తీవ్రంగా ఖండించవలసిన అవసరం ఏంటి? ఒక పార్టీ ఆఫీస్ మీద వచ్చి ఆ అమ్మాయి చెప్పింది, ఆ సోదరు చెప్పింది ఆ కేసు అయినప్పుడు ఇంకేడుస్తారని మరి ఇంకా ఇది చాలా దురదృష్టకరమైన ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కక్షపూర్తి రాజకీయాలు ఉండకూడదు. రివెంజ్ పాలిటిక్స్ ఉండకూడదు. రియలైజేషన్ పాలిటిక్స్ ఉండాలి. రివెంజ్ పాలిటిక్స్ అనేది ఇది మంచిది కాదు ఎవరికైనా సరే. ఏదేమైనా సరే అరెస్ట్ అనేది దాన్ని తీవ్రంగా ఖండించవలసిన